హాయ్ ఫ్రెండ్స్, మీలో చాలామంది గవర్నమెంట్కి ట్యాక్స్లు కడుతూ ఉంటారు. అసలు ట్యాక్స్ అంటే ఏంటి? ఎందుకు ట్యాక్స్ని మనం గవర్నమెంట్కి పే చేయాలి? అందరూ ట్యాక్స్లు పే చేయడం వల్ల వచ్చిన డబ్బుని గవర్నమెంట్ ఏం చేస్తోంది? ఒక ప్రభుత్వం నడవాలి అంటే కంపల్సరీ మనం ట్యాక్స్లను కట్టాలా? ట్యాక్సుల్లో రకాలున్నాయా? అసలు జిఎస్టీ అంటే ఏంటి అనే ఈ అంశాలు ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఒక ప్రభుత్వం నడవాలన్నా, మనల్ని ప్రభుత్వం నడిపించాలన్నా గవర్నమెంట్కి మనీ అనేది చాలా అవసరం. ప్రజల దగ్గరే ట్యాక్స్ను వసూలు చేసి ట్యాక్స్ల నుంచి వచ్చిన డబ్బును మరలా తిరిగి ప్రజలకు ఉపయోగపడే పనులను మరియు దేశాన్ని శత్రువుల నుండి కాపాడడం కోసం ఈ డబ్బును గవర్నమెంట్ ఉపయోగిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, వెల్ఫేర్ స్కీమ్స్, హాస్పిటల్స్, ఎడ్యుకేషన్, ట్రాన్స్పోర్ట్, డిఫెన్స్, ఇలా ప్రజలకు దేశానికి ఉపయోగపడే పనులను ట్యాక్స్ నుండి వచ్చిన డబ్బుతో గవర్నమెంట్ అనేక కార్యక్రమాలను చేస్తుంది. ఒక దేశం ఆర్థికంగా ఎదగాలి అన్నా, ముందుకు సాగాలి అన్నా దానిలో కీలక పాత్ర పోషించేది ఈ ట్యాక్స్ పేయర్సే. ఎవరో లక్షాధికారులో లేక కోటీశ్వరులో వీరు మాత్రమే ట్యాక్స్లను కడుతున్నారు అని అనుకుంటే అది మన పొరపాటే. మనకి తెలిసి తెలియకుండా దేశంలోని ప్రతి పౌరుడు ట్యాక్స్ను కడుతున్నాడు. ఉదయాన్నే లేచి బ్రష్ చేసుకోవడానికి వాడే పేస్ట్ నుండి మనం రోజు వాడే ప్రతి వస్తువు మీద ట్యాక్స్లను కడుతున్నాం. చిన్న పెన్సిల్ నుండి పెద్ద రాకెట్స్ దాకా ఇలా ప్రతి దాని మీద ప్రజలు ట్యాక్స్ని కడుతున్నారు. ఇప్పుడు ఈ ట్యాక్స్ సిస్టమ్ని ఒకసారి చూద్దాం. మన దేశంలో ట్యాక్స్ సిస్టమ్ అనేది 2 రకాలుగా విభజించడం జరిగింది. వాటిలో మొదటిది డైరెక్ట్ ట్యాక్స్ సిస్టమ్, మరి రెండవది ఇండైరెక్ట్ ట్యాక్స్ సిస్టమ్. దీనిలో డైరెక్ట్ ట్యాక్స్ అంటే ఇందులో ప్రజలు నేరుగా గవర్నమెంట్కి ట్యాక్స్ని కట్టడం. అది ఎలా అంటే ఇన్కమ్ ట్యాక్స్, కార్పొరేట్ ట్యాక్స్, ప్రాపర్టీ ట్యాక్స్, ఇవన్నీ డైరెక్ట్ ట్యాక్స్ కిందకి వస్తాయి. ఈ డైరెక్ట్ ట్యాక్స్ని హ్యాండిల్ చేసేది సిబిడిటి, అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్. ఫస్ట్ ఇప్పుడు మనం ఇన్కమ్ ట్యాక్స్ గురించి తెలుసుకుందాం. ఒక వ్యక్తికి వచ్చే ఇన్కంలో హౌస్ రెంట్, లోన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ ఇటువంటివి అన్నీ కట్టుకున్నాక యాన్యువల్ ఇన్కమ్ 2,50,000 దాటితే అతను ఇన్కమ్ ట్యాక్స్ను కట్టాలి. ఈ ఇన్కమ్ ట్యాక్స్ అనేది స్లాబులుగా డివైడ్ అయి ఉంటుంది. అది ఎలా అంటే 0 నుండి 2.5 లక్షల వరకు ఎటువంటి ఇన్కమ్ ట్యాక్స్ని కట్టక్కర్లేదు. 2,50,000 ఒక్క రూపాయి నుండి 5 లక్షల వరకు 5% ట్యాక్స్ని కట్టాలి. అలానే 5 లక్షల ఒక్క రూపాయి నుండి 10 లక్షల వరకు 20% ట్యాక్స్ని కట్టాలి. 10 లక్షల ఒక్క రూపాయి నుండి ఇంకా ఎక్కువ ఆదాయం ఉన్నవారు 30% ట్యాక్స్ను కట్టాలి. ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ ట్యాక్స్ స్లాబ్ రేట్లు 2020 సంవత్సరానికి ముందువి. వీటి వల్ల ప్రజల మీద భారం ఎక్కువగా పడుతోందని 2020లో గవర్నమెంట్ అనేది కొత్త ట్యాక్స్ స్లాబ్స్ని ప్రవేశపెట్టడం జరిగింది. అవి ఎలా ఉన్నాయో చూద్దాం. 0 నుండి 2.5 లక్షల వరకు ఎటువంటి ట్యాక్స్ అనేది లేదు. 2,50,000 ఒక్క రూపాయి నుండి 5 లక్షల యాన్యువల్ ఇన్కమ్ ఉన్న వాళ్ళు 5% ట్యాక్స్ని కట్టాలి. 5 లక్షల ఒక్క రూపాయి నుండి 7,50,000 ఇన్కమ్ ఉన్న వాళ్ళు 10% ట్యాక్స్ని కట్టాలి. 7,50,000 ఒక్క రూపాయి నుండి 10 లక్షల ఇన్కమ్ ఉన్న వాళ్ళు 15% ట్యాక్స్ని కట్టాలి. 10 లక్షల ఒక్క రూపాయి నుండి 12,50,000 ఇన్కమ్ ఉన్న వాళ్ళు 20% ట్యాక్స్ని కట్టాలి. అలానే 12,50,000 ఒక్క రూపాయి నుండి 15 లక్షల యాన్యువల్ ఇన్కమ్ ఉన్న వాళ్ళు 25% ట్యాక్స్ని కట్టాలి. ఇక 15 లక్షల నుండి అబవ్ ఇన్కమ్ ఉన్న వాళ్ళు 30% ట్యాక్స్ని కట్టాలి. 2020కి ముందు ఉన్న ట్యాక్స్ స్లాబ్ని 2020 తర్వాత ఉన్న స్లాబ్ రేట్ని చూస్తే ప్రజల మీద భారం తగ్గుతోంది. ఇక్కడ గవర్నమెంట్ చెప్తుంది ఏంటంటే, ప్రజలు ఈ 2 రకాల ట్యాక్స్ స్లాబ్స్ రేట్లలో ఏదైనా కట్టుకోవచ్చు. దీనివల్ల ప్రజలు ఎక్కువ ధనాన్ని నష్టపోరు. అసలు ఇప్పుడు ఈ ట్యాక్స్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి ఆదాయం అన్ని ఖర్చులు పోను 5 లక్షలు అనుకుందాం. ఆ 5 లక్షలకు గాను 2.5 లక్షల వరకు ఎలాంటి ట్యాక్స్ పడదు. ఎందుకంటే 2.5 లక్షల వరకు ఇన్కమ్ ట్యాక్స్ అనేది లేదు. సో ఇక మిగిలిన 2.5 లక్షలకు మాత్రమే మనం ట్యాక్స్ను పే చేయాలి. 2.5 లక్షలకు 5% అంటే సంవత్సరానికి 12,500 రూపాయలు ట్యాక్స్గా మనం కట్టాలి. అదేవిధంగా ఒక వ్యక్తి ఆదాయం 8 లక్షలు అనుకుందాం. 8 లక్షల ఆదాయం ఉన్నవారు 5 లక్షల వరకు అతను 12,500 రూపాయలు ట్యాక్స్గా కట్టాలి. మిగిలిన 3 లక్షల మీద 20% ట్యాక్స్ అనేది పడుతుంది. ఇలా 2 లెవెల్స్ కింద ఈ ట్యాక్స్ని క్యాలిక్యులేట్ చేస్తారు. ఇప్పుడు 8 లక్షల ఆదాయం ఉన్న అతను 12,500 ప్లస్ 3 లక్షలలో 20% కలిపి మొత్తం 72,500 రూపాయలు ట్యాక్స్గా కట్టాలి. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, 60 సంవత్సరాలు పైబడిన వారిని సీనియర్ ట్యాక్స్ పేయర్స్ అని అంటారు. వీరికి 3 లక్షల వరకు ఎటువంటి ట్యాక్స్ అనేది పడదు. అలానే 80 సంవత్సరాల పైబడిన సిటిజన్స్ని సూపర్ సీనియర్ ట్యాక్స్ పేయర్స్ అని అంటారు.
వీరికి 5 లక్షల వరకు ఎటువంటి ట్యాక్స్ అనేది పడదు. 2020కి ముందు ఉన్న ట్యాక్స్ రేట్ సిస్టమ్ మరియు 2020 తర్వాత ఉన్న ట్యాక్స్ రేట్ సిస్టమ్స్లో ఏది బెటర్ అని ట్యాక్స్ పేయర్స్ అనుకుంటారో ఆ స్లాబ్ రేట్ల ప్రకారం వారు ట్యాక్స్ని కట్టాలి. అసలు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ మరియు ఇన్కమ్ ట్యాక్స్ రిఫండ్ అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ని ఫైల్ చేయడం అంటే మన వార్షిక ఆదాయాన్ని ఏ రంగాలలో సంపాదించామో ఆ మొత్తాన్ని గవర్నమెంట్కి తెలపడాన్ని ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అని అంటాము. దీన్ని ఒక్కసారి ఫైల్ చేస్తే ప్రతి సంవత్సరం ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఇన్కమ్ ట్యాక్స్ రిఫండ్ అంటే ముందుగానే ఎక్కువ అమౌంట్ని ట్యాక్స్గా కట్టేస్తారు. దాని తర్వాత యాన్యువల్ ఇన్కమ్కి ఎంత ట్యాక్స్ పడుతుందో దాన్ని తీసుకుని మిగిలిన అమౌంట్ని తిరిగిచ్చేస్తుంది గవర్నమెంట్. ఈ విధానాన్ని ఎక్కువగా సెలబ్రిటీస్ చేస్తూ ఉంటారు. ఇవే కాకుండా ఇప్పుడు టీవీలో జరిగే షోస్ నుండి మనీని గెలిచిన వారికి ట్యాక్స్ వేరే రకంగా పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, బిగ్ బాస్ అనే షోలో విన్నర్కి ప్రైజ్ మనీని ఇస్తారు. ఆ మనీ వాల్యూ ₹1,00,00,000 అని అనుకుందాం. ఆ ₹1,00,00,000కు గాను 31% ట్యాక్స్ని కట్టాలి. అంటే ₹1,00,00,000 గెలిస్తే 31,00,000 రూపాయలను వీరు ట్యాక్స్గా కట్టాలి. అదేవిధంగా కార్పొరేట్ ట్యాక్స్ మరియు ప్రాపర్టీ ట్యాక్స్లు కూడా ఉంటాయి. కంపెనీ టర్నోవర్ను బట్టి కార్పొరేట్ ట్యాక్స్ను క్యాలిక్యులేట్ చేస్తారు. అలానే ప్రాపర్టీ ట్యాక్స్, ఇది మనలో ఎక్కువ మందికి తెలిసిన ట్యాక్స్. ఇంటి పన్ను, నీటి పన్ను మొదలైనవి ప్రాపర్టీ ట్యాక్స్ కిందకి వస్తాయి. ఇప్పటి వరకు మనం చెప్పుకున్నదంతా డైరెక్ట్ ట్యాక్స్ సిస్టమ్. ఇప్పుడు ఇండైరెక్ట్ ట్యాక్స్ సిస్టమ్ గురించి చూద్దాం. ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే మనం కొనే ప్రతి వస్తువు మీద, మనం ఉపయోగించుకునే ప్రతి సర్వీస్ మీద మనం ట్యాక్స్లు ఇండైరెక్ట్గా కడతాం. ఈ ఇండైరెక్ట్ ట్యాక్స్లు 8 రకాలు. అవి కస్టమ్ డ్యూటీ ట్యాక్స్, ఎక్సైజ్ ట్యాక్స్, సేల్స్ ట్యాక్స్, ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్, లగ్జరీ ట్యాక్స్, వాల్యూ యాడెడ్ ట్యాక్స్, సర్వీస్ ట్యాక్స్ మరియు జిఎస్టీ. ప్రస్తుతం మనం పైన చెప్పుకున్న అన్ని ఇండైరెక్ట్ ట్యాక్స్లను జిఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చారు. మనకి ఇచ్చే బిల్స్లలో అన్ని ఇండైరెక్ట్ ట్యాక్స్లు పడతాయి, కానీ బిల్లో మాత్రం జిఎస్టీ అని ఉంటుంది. ఫస్ట్, కస్టమ్ డ్యూటీ ట్యాక్స్. కస్టమ్ డ్యూటీ ట్యాక్స్ అంటే ఫారెన్ నుంచి ప్రొడక్ట్స్ మన దేశానికి ఇంపోర్ట్ అయినప్పుడు ఈ ట్యాక్స్ అనేది పడుతుంది. ఇంపోర్ట్ అయిన ప్రొడక్ట్ యొక్క వాల్యూ, డైమెన్షన్, వెయిట్ని బట్టి ఈ ట్యాక్స్ అనేది పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ల్యాప్టాప్స్ని తీసుకోండి. ఇది అమెరికాలో మ్యానుఫ్యాక్చర్ అయింది అని అనుకుందాం. ఈ ప్రొడక్ట్స్ని మనం ఇంపోర్ట్ చేసుకుని షోరూంలో కొనుక్కుంటాం. అవి ఇంపోర్ట్ అయ్యి ఇక్కడికి రావడం వల్ల దాని మీద కస్టమ్ డ్యూటీ ట్యాక్స్ అనేది పడుతుంది. మనం ల్యాప్టాప్ని షోరూమ్ నుండి కొంటున్నప్పుడు మనమే ఈ కస్టమ్ డ్యూటీ ట్యాక్స్ను కడతాం. ల్యాప్టాప్ టోటల్ ప్రైస్లో ఈ ట్యాక్స్ని కలిపి మనకు ల్యాప్టాప్స్ని అమ్ముతారు. నెక్స్ట్, ఎక్సైజ్ డ్యూటీ ట్యాక్స్. ఈ ట్యాక్స్ ఇండియాలోనే మ్యానుఫ్యాక్చర్ అయిన ప్రొడక్ట్స్ మీద పడుతుంది, కానీ ఆల్కహాల్ మీద స్టేట్ ఎక్సైజ్ డ్యూటీ పడుతుంది. మిగిలిన గూడ్స్ అండ్ ప్రొడక్ట్స్కి సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ పడుతుంది. ఆల్కహాల్ సంబంధిత ప్రొడక్ట్స్ మీద వచ్చిన ట్యాక్స్ మొత్తం స్టేట్ గవర్నమెంట్కే వెళ్ళిపోతుంది. దీనికి కారణం స్టేట్ గవర్నమెంట్స్కి ఇన్కమ్ సోర్స్ని చూపించడం. నెక్స్ట్, సేల్స్ ట్యాక్స్. ఈ ట్యాక్స్ అనేది ప్రొడక్ట్స్ మరియు గూడ్స్ సేల్ అయ్యేటప్పుడు పడుతుంది. ఇందులో మళ్ళీ 2 రకాలు ఉంటాయి. అవి సెంట్రల్ సేల్స్ ట్యాక్స్, స్టేట్ సేల్స్ ట్యాక్స్. స్టేట్ టు స్టేట్ సేల్స్ జరిగితే సెంట్రల్ సేల్స్ ట్యాక్స్ పడుతుంది. అదేవిధంగా స్టేట్ లోపలే సేల్స్ జరిగితే స్టేట్ సేల్స్ ట్యాక్స్ పడుతుంది. నెక్స్ట్, ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్. ఈ ట్యాక్స్ అనేది సినిమా టికెట్స్, స్పోర్ట్స్ ఈవెంట్స్, ఎగ్జిబిషన్స్, ఇలా వీటి మీద వేసే ట్యాక్స్ను ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ అని అంటారు. నెక్స్ట్, లగ్జరీ ట్యాక్స్. ఈ ట్యాక్స్ అనేది పెద్ద పెద్ద రెస్టారెంట్స్, 5 స్టార్ హోటల్స్, అలానే లగ్జీరియస్ ప్లేసెస్లో పడుతుంది. నెక్స్ట్, వాల్యూ యాడెడ్ ట్యాక్స్. దీనిని షార్ట్కట్లో వ్యాట్ అని పిలుస్తారు. ఒక వస్తువు తయారైన దగ్గర నుండి ఆ వస్తువు అమ్ముడుపోయే వరకు ప్రతి స్టేజ్లో ఈ ట్యాక్స్ అనేది పడుతుంది. నెక్స్ట్, సర్వీస్ ట్యాక్స్. ఏదైనా ఒక సర్వీస్ని మనం ఉపయోగించుకున్నప్పుడు ఈ సర్వీస్ ట్యాక్స్ అనేది మన మీద పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, బ్యాంకింగ్ మరియు టెలికమ్యూనికేషన్స్. ఇలా ఈ సర్వీస్ని మనం ఉపయోగించుకుంటే మనం ఈ ట్యాక్స్ అనేది పే చేయాలి. ఇప్పుడు లాస్ట్గా జిఎస్టీ గురించి తెలుసుకుందాం. జిఎస్టీ అంటే గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. 2017 జూలై 1 నుండి ఇది మన దేశంలో అమల్లోకి వచ్చింది. దీని మెయిన్ మోటో ఏంటంటే 1 నేషన్ 1 ట్యాక్స్ 1 మార్కెట్. ఇప్పుడు మనం జిఎస్టీ గురించి తెలుసుకోవాలంటే జిఎస్టీ రాకముందు ఇండైరెక్ట్ ట్యాక్స్ సిస్టమ్ ఎలా ఉండేదో చూడాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక డ్రెస్ మ్యానుఫ్యాక్చరర్ చేసే కంపెనీని తీసుకుందాం. ఆ మ్యానుఫ్యాక్చరర్ ఒక డ్రెస్ని తయారు చేయడానికి కావాల్సిన ఐటమ్స్ని కొనుక్కుని ఆ డ్రెస్ని తయారు చేస్తాడు. ఆ డ్రెస్ని తయారు చేసేందుకు మరియు ముడి పదార్థాలు అన్నీ కలిపి ₹1000 అయ్యాయని అనుకుందాం. ఆ ₹1000 మీద 10% ట్యాక్స్ని కట్టాడనుకుందాం. అంటే ఇప్పుడు బిల్ ₹1100 అవుతుంది. ఆ మ్యానుఫ్యాక్చరర్
ఆ డ్రెస్ని వేర్ హౌస్కి పంపుతాడు. అక్కడ ఆ డ్రెస్కి బ్రాండ్ లేబుల్స్ వేసి ప్యాక్ చేస్తారు. అందుకు 300 రూపాయలు ఖర్చు అవుతుంది. ఇప్పుడు బిల్ టోటల్గా 1400 రూపాయలు అవుతుంది. ఈ 1400 రూపాయల మీద 10% ట్యాక్స్ అంటే మొత్తం 1540 రూపాయలు అవుతుంది. ఆ డ్రెస్ని హోల్సేలర్ రిటైలర్కు అమ్ముతాడు. డ్రెస్ని అడ్వర్టైజ్ చేసినందుకు ప్లస్ లాభం కోసం 500 రూపాయలు ఎక్స్ట్రా వేస్తారు. ఇప్పుడు బిల్ మొత్తం 2040 రూపాయలు అవుతుంది. దీనికి 10% ట్యాక్స్ అంటే 204 రూపాయలు కలిపి మొత్తంగా 2244 రూపాయలు ఖర్చు అవుతుంది. సో మనం డ్రెస్ను కొనుక్కోవాలి అంటే 2244 రూపాయలు అవుతుందన్నమాట. అసలు డ్రెస్కి పడిన ఖర్చు 1800 రూపాయలు, అలాగే 444 రూపాయలు ట్యాక్స్గా కడతాం. ఈ 10% ట్యాక్స్లోనే మొత్తం ఇండైరెక్ట్ ట్యాక్స్లు అనేవి పడతాయి. ఆల్రెడీ డ్రెస్ మ్యానుఫ్యాక్చరర్ వాడు కట్టిన ట్యాక్స్ని మరలా మనం కూడా దాని మీద ట్యాక్స్ని కడుతున్నాం. కానీ జిఎస్టీ వచ్చాక ఈ ఇబ్బంది తగ్గింది. అది ఎలానో చూద్దాం. అదే సేమ్ డ్రెస్ మ్యానుఫ్యాక్చరర్ దగ్గర 1000 రూపాయలు అయితే ట్యాక్స్ 10% పోను 1100 రూపాయలు అవుతుంది. నెక్స్ట్ స్టేజ్లో బ్రాండ్ లేబుల్స్ని వేసేందుకు 300 రూపాయలు పడుతుంది. ఇప్పుడు 1000 రూపాయలు ప్లస్ 300 అంటే 1300 రూపాయల మీద 10% ట్యాక్స్ పడుతోంది. ఇప్పుడు బిల్ మొత్తం 1430 రూపాయలు అవుతోంది. నెక్స్ట్ స్టేజ్లో హోల్సేలర్స్, రిటైలర్స్ మరియు ప్రొడక్ట్ని అడ్వర్టైజ్ చేసి ప్రాఫిట్స్ 500 వేసుకుంటే 1300 ప్లస్ 500 అంటే 1800 మరియు దీని మీద 10% ట్యాక్స్ అంటే 1980 రూపాయలు బిల్లులో ఉంటుంది. జిఎస్టీ వల్ల మనకు ముందు 2244 రూపాయలు ఉండే డ్రెస్ ఇప్పుడు 1980 రూపాయలకే వచ్చేస్తుంది. అంటే దాదాపు 250 రూపాయలు సేవ్ అయినట్టు. ఇలా జిఎస్టీ అనేది మనల్ని భారం నుంచి సేవ్ చేస్తోంది. ఈ జిఎస్టీలో 3 రకాల ట్యాక్స్లు ఉన్నాయి. మొదటిది సిజిఎస్టీ, రెండవది ఎస్జిఎస్టీ, మూడవది ఐజిఎస్టీ. నెంబర్ 1 సిజిఎస్టీ అంటే సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. ఈ ట్యాక్స్ని సెంట్రల్ గవర్నమెంట్ కలెక్ట్ చేస్తుంది. ఒక స్టేట్లో గూడ్స్ అండ్ సర్వీస్ సేల్స్ జరిగితే ఈ ట్యాక్స్ అనేది పడుతుంది. నెంబర్ 2 ఎస్జిఎస్టీ అంటే స్టేట్స్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. ఈ ట్యాక్స్ని స్టేట్ గవర్నమెంట్ కలెక్ట్ చేస్తుంది. స్టేట్లోనే గూడ్స్ అండ్ సర్వీస్ సేల్స్ జరిగితే ఈ ట్యాక్స్ అనేది పడుతుంది. నెంబర్ 3 ఐజిఎస్టీ ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. ఈ ట్యాక్స్ను సెంట్రల్ గవర్నమెంట్ కలెక్ట్ చేస్తుంది. 2 స్టేట్స్ మధ్య గూడ్స్ అండ్ సర్వీస్ సేల్స్ జరిగితే ఈ ట్యాక్స్ అనేది పడుతుంది. సిజిఎస్టీ మరియు ఎస్జిఎస్టీ అనేది విత్ ఇన్ ద స్టేట్స్లో జరిగే సేల్స్ మీద వేసే ట్యాక్స్. ఈ ట్యాక్స్ మీద వచ్చే ఆదాయం స్టేట్ మరియు సెంట్రల్ గవర్నమెంట్స్కి వెళ్తాయి. ఐజిఎస్టీ అనేది స్టేట్ టు స్టేట్ మధ్య జరిగే సేల్స్ ట్యాక్స్. దీన్ని సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుంటుంది. మనం పైన చెప్పుకున్న ఈ జిఎస్టీ రేట్స్ అనేవి 4 విధాలుగా ఉంటాయి. అవి 5% జిఎస్టీ, 12% జిఎస్టీ, 18% జిఎస్టీ మరియు 28% జిఎస్టీ. గూడ్స్ అండ్ సర్వీసెస్ని బట్టి జిఎస్టీ రేట్కి ఈ 4గింటిలో ఒక రేట్ అనేది ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ మన దేశంలో నడుస్తున్న ట్యాక్స్ విధానం. దట్స్ ఆల్ ఫర్ నౌ. నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. వీడియోని లైక్, షేర్ మరియు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రమ్ రవిచంద్ర యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ అన్న సైనింగ్ ఆఫ్. బాయ్కాట్ చైనా ప్రొడక్ట్స్. స్టే హోమ్, స్టే సేఫ్ అండ్ జై హింద్.